హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 'ద జార్జ్' అనే ఒక మూవీ చూసాను. ఇదొక యాక్షన్, సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. రన్ టైమ్ 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. యాపిల్ టీవీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. నేను యాపిల్ టీవీలో అయితే చూడలేదు గైస్. ఇంకెక్కడ చూసానో ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఒక సెంటెన్స్‌లో రివ్యూ చెప్పాలంటే రీసెంట్‌గా వచ్చిన హాలీవుడ్ మూవీస్‌లో ఇది ద బెస్ట్ మూవీ అనిపించింది గైస్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కానీ, సర్వైవల్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ చాలా బావుంటాయి. నేనైతే ఈ మూవీ చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుందనుకుంటున్నాను. ముందుగా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మన వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇందులో ఇద్దరు హైలీ స్కిల్డ్ స్నైపర్ స్టోరీ చూపిస్తారు. ఆ ఇద్దరిని ఒక దట్టమైన అడవిలో ఒక వెరీ ఇంపార్టెంట్ మిషన్ మీద పంపిస్తారు. ఆ లొకేషన్‌లో కొన్ని పెద్ద కొండలుంటాయి గైస్. ఆ కొండల మధ్యలో కొన్ని సెల్ టవర్స్ ఉంటాయి. ఆ సెల్ టవర్స్ పైకెక్కి 1 ఇయర్ డ్యూటీ చేయాలి. అక్కడికి వెళ్ళాక వాళ్ళ పనేంటంటే ఆ కొండల్లో దాంకొనున్న ఒక మిస్టీరియస్ ఈవిల్ ఎంటిటీని బయటికి రాకుండా ఆపాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? అసలు ఆ ఈవిల్ ఎంటిటీ ఎవరు? నెక్స్ట్ ఆ స్నైపర్స్ ఆ కొండల మధ్యలో ఎలా సర్వైవ్ అయ్యారు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మాట్లాడాల్సింది ఈ మూవీలో చాలా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి గైస్. అవన్నిటిని చాలా బాగా పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారు. లైక్ రొమాన్స్ ఉంటది, యాక్షన్ ఉంటది, సర్వైవల్ ఉంటది, సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటది గైస్. మెయిన్ యాక్ట్రెస్ అన్య టైలర్ జో ఉంటది గైస్. తను రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ 'ఫ్యూరియోసా' మూవీలో మెయిన్ రోల్ చేసింది. ఆ మూవీలో తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో కూడా తన పెర్ఫార్మన్స్ చాలా బావుంటది గైస్. నేనైతే అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్ లేకుండా స్టార్ట్ చేశాను. అసలు ఈ మూవీ వస్తుందన్న సంగతి కూడా నాకు తెలీదు గైస్. నేను నార్మల్‌గా మూవీస్ డౌన్‌లోడ్ చేసే వెబ్‌సైట్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే అప్పుడు ఈ మూవీ కనిపించింది. గూగుల్ సెర్చ్ చేస్తే రేటింగ్స్ చాలా బావున్నాయి. సో ఇక ఏం ఆలోచించకుండా స్టార్ట్ చేసేసా. ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు గైస్. ఇఫ్ మీరు కూడా నాలాగా ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే డెఫినైట్‌లీ ఇదొక ఎంజాయబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మూవీ మొత్తం సస్పెన్స్‌ని చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు ఆ ఈవిల్ ఎంటిటీ ఏంటి అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ మూవీ మొత్తం ఉంటది. అండ్ కొన్ని మంచి మంచి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి గైస్. అవి కూడా చాలా బావుంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయాను. ఇందులో రొమాంటిక్ టచ్ కూడా ఉంటది గైస్. సో జస్ట్ కొన్ని కొన్ని చిన్న రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. అవి పెద్దగా ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ ఎంజాయబుల్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఇది గైస్ 'ద జార్జ్' మూవీ గురించి. ఇఫ్ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.